ఫ్రెండ్స్ సామ్సంగ్ One UI 8 తీసుకొని వచ్చింది. ప్రజెంట్ బీటాలో అయితే ఉంది. స్టేబుల్ వర్షన్ Z Fold 7 తో పాటు తీసుకురావచ్చు. ఫోల్డబుల్ ఫోన్స్ వస్తాయి కదా, జూలైలో లాంచ్ చేస్తున్నారు. వాటిలో మనం స్టేబుల్ వర్షన్ చూడొచ్చు. One UI 8 Android 16 తో పాటు. అండ్ One UI 7 చాలా మందికి రాలేదు. చాలా మంది ఇంకా అడుగుతుంటారు కామెంట్ సెక్షన్లో, ఖచ్చితంగా కామెంట్ అయితే పెడతారు. ఇంకా మాకు One UI 7 రాలేదు, One UI 8 దాకా వెళ్ళిపోయారని చెప్పేసి. One UI 7 రాకపోతే మీకు నెక్స్ట్ అందరికి One UI 8 ఇవ్వచ్చు వీళ్ళు. ఇంకా One UI 7 అయితే మోస్ట్లీ రాదు. ఇదే అప్డేట్ మీకు వచ్చేస్తుంది One UI 8. One UI 8 ఏమేమి చేంజెస్ చేశారు One UI 7 తో కంపేర్ చేస్తావి చూద్దాం. One UI 7 బిగ్గెస్ట్ సామ్సంగ్. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తాం మనం One UI 7 కి సంబంధించి. సామ్సంగ్ చాలా కాలం తర్వాత UI చేంజ్ చేసేసింది, చాలా స్మూత్ చేసింది. One UI 8 లో చిన్న చిన్న చేంజెస్ చేస్తారు, పెద్దగా హ్యూజ్ చేంజెస్ అయితే ఏం లేవు 7 కి 8 కి. ఇప్పుడు ఒక్కటొక్కటిగా చూద్దాం. రైట్ సైడ్ అయితే డాగ్ ఇమేజ్ ఉందో, ఇది వచ్చేసరికి One UI 8, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి One UI 7 అనమాట పాతది. ఇప్పుడు చేంజెస్ చూసుకుంటే ఫస్ట్ వాల్ పేపర్ లో చేంజ్ అయితే ఉంది. ఒకసారి మనం వాల్ పేపర్ లోకి వెళ్ళాం అనుకోండి, వాల్ పేపర్ అండ్ స్టైల్స్ లోకి వెళ్తే చేంజ్ వాల్ పేపర్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కలర్స్ లో డైనమిక్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ వాల్ పేపర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇది మీ వెదర్ కి తగ్గట్టు కలర్ చేంజ్ అవుతూ ఉంటది. మీరు డే స్టార్ట్ అయింది కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ వెదర్ కండిషన్ తగ్గట్టు ఇది డైనమిక్ గా వాల్ పేపర్ చేంజ్ అవుతూ ఉంటది. ఇది ఒక కొత్త యాడ్ చేశారు One UI 8 లో, One UI 7 లో లేదు. అండ్ నెక్స్ట్ కెమెరాలో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. కెమెరాకి వెళ్ళాం అనుకోండి, మనం ఎట్లా అంటే ఫ్లిప్ అవుతుంది కదా, ఇక్కడ చూడొచ్చు. దీనిలో ఫ్లిప్ అవ్వట్లేదు. సో ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అనుకోండి మీరు, దీనిలో కూడా సెట్టింగ్స్ లోకి వెళ్దాం. ఇక్కడ కిందకు వచ్చేస్తే ఈ ఫ్లిప్ టెక్స్చర్ ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు స్వైప్ అప్ అండ్ డౌన్ ఉంది కదా. ఇది ఓన్లీ మనం స్విచ్ కెమెరాస్ మధ్య ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు One UI 7 లో. One UI 8 వచ్చేసరికి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు. స్విచ్ కెమెరాస్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఓపెన్ క్విక్ కంట్రోల్స్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇది స్విచ్ కెమెరాస్ పెట్టారు అనుకోండి, ఇట్లా అంటే మీరు కెమెరాస్ మధ్య స్విచ్ అవ్వచ్చు, ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ మధ్యలో. అదే మనం ఇది సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఓపెన్ కెమెరా కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ మనం ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ కెమెరా కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇది మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అవి ఓపెన్ అయిపోతాయి. దీనిలో ఆప్షన్ లేదు, దీనిలో ఓన్లీ మనం కెమెరాస్ మధ్య స్విచ్ అవ్వచ్చు. క్విక్ కంట్రోల్స్ ని కంట్రోల్ చేసిన ఆప్షన్ అయితే One UI 7 లో లేదు. నెక్స్ట్ ఇంకొక చేంజ్ సెక్యూర్ ఫోల్డర్ లో చేశారు. సెక్యూర్ ఫోల్డర్ చాలా మంది యూజ్ చేస్తుంటారు సామ్సంగ్ లో. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. మీరు సీక్రెట్ ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ అన్ని సెక్యూర్ ఫోల్డర్ లో మీరు సేవ్ చేసుకుంటా ఉంటారు. ఇది One UI 7 సెక్యూర్ ఫోల్డర్ వచ్చేసరికి One UI 8 రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. చేంజ్ ఎక్కడ చేశారంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు ఎలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ వైల్ లాక్డ్ అని చెప్పేసి One UI 8 లో ఉంది. ఇది ఎనబుల్ చేసుకున్నారు అనుకోండి, మీరు సెక్యూర్ ఫోల్డర్ నుంచి బయటకు వచ్చేసినా కానీ మీకు యాప్ యాక్టివిటీస్ మీకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. దీనిలో అట్లా ఉండదు, బయటకు వచ్చేసి అన్ని ఆగిపోతాయి అనమాట, క్లోజ్ అయిపోతాయి. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం సెక్యూర్ ఫోల్డర్ కి మీకు సపరేట్ ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేది One UI 7 లో లాక్ స్క్రీన్ లో పెట్టిన మీరు ఫింగర్ ప్రింట్ సెక్యూర్ ఫోల్డర్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా లేదనమాట. ఇప్పుడు ఇక్కడ స్పిన్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఫింగర్ ప్రింట్స్ ఓన్లీ రిజిస్టర్డ్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేయలేం. అదే One UI 8 లో చూసుకుంటే మనం ఫింగర్ ప్రింట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు కొత్త ఫింగర్ అయితే యాడ్ చేయొచ్చు. ఒక మీరు థంబ్ ఇచ్చారు అనుకోండి లాక్ స్క్రీన్ కి, ఇండెక్స్ ఫింగర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఫింగర్ ప్రింట్ మీరు సెక్యూర్ ఫోల్డర్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నౌ బార్ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఇప్పుడు డూ నాట్ డిస్టర్బ్ ఉంది, దీన్ని ఎనబుల్ చేశారు అనుకోండి, 1 hour పెడుతున్నా, టర్న్ ఆన్ పెడుతున్నా. ఇప్పుడు లాక్ స్క్రీన్ కి వెళ్తే మనకి నౌ బార్ ఉంటుంది కదా, నౌ బార్ లో ఇప్పుడు లాక్ స్క్రీన్ లో చూడొచ్చు డూ నాట్ డిస్టర్బ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. దీనిలో రాదు, ఇది దీనిలోనే వస్తుంది. దీనిలో ఒకవేళ మనం పెట్టామనుకోండి, దీనిలో కూడా పెట్టి చూపిస్తాం మీకు. డూ నాట్ డిస్టర్బ్ ఎనబుల్ చేశాను. నౌ బార్ లో మీకు ఏం కనిపించదు. ఇది ఇక్కడ చూడొచ్చు, నౌ బార్ లో మీకు ఏం కనిపించట్లేదు. దీనిలో అయితే యాడ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఆఫ్ చేసుకోవాలని ఆఫ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం మినిమైజ్ చేసిన నో బార్లో ఇప్పుడు కనిపిస్తుంది, ఇంతకుముందు కనిపించదు. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫోన్ కాల్ వస్తుంది, నేను లిఫ్ట్ చేశాను, దీన్ని మినిమైజ్ చేసేసాను. నో బార్లో చూడొచ్చు మనకి ఫోన్ కాల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. దీని మీద మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీరు కాల్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇది పాత దానిలో లేదు, One UI 8 యాడ్ చేశారు. అంతేకాదు గూగుల్ మీట్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చినా కానీ మినిమైజ్ చేస్తే మీకు అక్కడ సేమ్ ఇలానే కనిపిస్తుంటది. అండ్ వాట్సాప్ కాల్స్కి అయితే రావట్లేదు, గూగుల్ మీట్ అండ్ నార్మల్ కాల్స్కి పనిచేస్తుంది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మాత్రం స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇప్పుడు నార్మల్గా ఐఫోన్లో మీరు చూస్తూనే ఉంటారు, మినిమైజ్ చేస్తే మనకి టైం కనిపిస్తూ ఉంటుంది, ఎంత టైంలో మనకి డెలివరీ రీచ్ అవుతుంది, ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా, అవన్నీ నౌ బార్లో యాడ్ చేయబోతున్నారు. ప్రెజెంట్ అయితే లేదు, పాతకి లేదు, కొత్తకి లేదు. 2 ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఫ్యూచర్లో ఈ స్విగ్గీ, జొమాటో కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ స్ప్లిట్ స్క్రీన్ చాలా మంది యూస్ చేస్తుంటారు. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ చూస్తే కొత్త దానిలో మనం ఆల్మోస్ట్ 90-10 రేషియోల వరకు వెళ్ళొచ్చు. దీనిలో అట్లా ఉండదు. సో దీనిలో స్ప్లిట్ స్క్రీన్ చూస్తే ఓన్లీ 70% వరకు వెళ్ళొచ్చు. 70% పైకి వెళ్ళారు అనుకోండి, వెళ్ళదు, ఇంకా 70% వరకు వెళ్తుంది. దీనిలో మనం 90% వరకు వెళ్ళొచ్చు. 2 యాప్స్ మీరు యూస్ చేస్తున్నప్పుడు ఒక యాప్ ఫుల్ స్క్రీన్ లో మీరు యూస్ చేయాలన్నా ఈజీగా యూస్ చేయొచ్చు One UI 8 లో. ఒకవేళ మీరు టాప్ యాప్ ఫుల్ స్క్రీన్ లో కావాలనుకుంటే దాని మీద ట్యాప్ చేస్తే అది ఫుల్ స్క్రీన్కి వచ్చింది, ఇది బాటమ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు సామ్సంగ్ బడ్స్ ఇలాంటి కనెక్ట్ చేస్తారనుకోండి, నార్మల్గా దీని ఫీచర్స్ లైక్ ANC ఇట్లాంటి ఆన్ ఆఫ్ చేయాలన్నా కానీ మనం వేరబుల్ యాప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సామ్సంగ్ వేరబుల్ అని చెప్పేసి యాప్ ఉంటుంది, దీనిలోకి వెళ్ళాం అనుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే మనం సామ్సంగ్ ప్రొడక్ట్స్ మనం కనెక్ట్ చేసాం అవన్నీ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ సెట్టింగ్స్ లోనే మీకు ఒకసారి ఈ బడ్స్ మీకు కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి, ఇక్కడ చూడొచ్చు బడ్స్ కనెక్ట్ అయినాయి, ఇక్కడ చూపిస్తున్నాయి బడ్స్ 3 అని చెప్పేసి. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ చేయడం. ప్రజెంట్ బడ్స్ పెట్టుకోలేదు
కాబట్టి ఇది ఎనబుల్ అవ్వట్లా. పెట్టుకుంటే మీకు ఇది ఎనబుల్ అవుతుంది. అండ్ ఇయర్ బడ్స్ కంట్రోల్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. లెఫ్ట్ కి రైట్ కి మీరు ఫంక్షన్స్ ఉంటాయి అవన్నీ ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వేరబుల్ యాప్ లో చేయాలి, ఇప్పుడు డైరెక్ట్ ఇచ్చేసారు. నెక్స్ట్ సామ్సంగ్ డెస్క్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. ఫోన్ ని టీవీకి కానీ లేకపోతే మానిటర్ కానీ కనెక్ట్ చేస్తూ ఉంటారు. మొత్తం సామ్సంగ్ డెస్క్ యూఐ మొత్తం చేంజ్ అయిపోయింది. కొంతమంది వర్టికల్ మానిటర్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటికి కూడా దానికి తగ్గట్టు అది పనిచేస్తుంది. నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళామనుకోండి, ఏదన్నా ఫోటో మనం షేర్ చేస్తున్నప్పుడు క్విక్ షేర్ ఉంటుంది. క్విక్ షేర్ లో చాలా మంది షేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఒక ఆప్షన్ మీకు డైరెక్ట్ కనిపిస్తుంది, పర్సనల్ సెక్యూర్ ఫోల్డర్ అని కనిపిస్తుంది. One UI 8 లో ఇంత మనకు One UI 7 లో లేదు. పర్సనల్ ఫైల్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. సెక్యూర్ ఫోల్డర్ అయితే మీరు సేవ్ చేసుకుంటారు, ఫోటోస్ కానీ ఫైల్స్ కానీ అట్లాంటివి కూడా మీరు షేర్ చేయాలనుకుంటే సెక్యూర్ ఫోల్డర్ నుంచి షేర్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్ యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు క్విక్ షేర్ లోకి వెళ్ళామనుకోండి, క్విక్ షేర్ లో కూడా ఒక చేంజ్ చూడొచ్చు, మీరు నోటీస్ చేయొచ్చు. బాటమ్ లో రిసీవ్ సెండ్ అని కనిపిస్తుంది. దీనిలో మనకి అలాంటివి అయితే ఏం లేవు. అండ్ ఇంకొకటి టాప్ లో ఇక్కడ ఇమేజ్ చూపిస్తుంది చూడండి, మనకి ఇమేజ్ ప్రివ్యూ చూపిస్తుంది. అండ్ ఎంత డేటా మనం పంపిస్తున్నాం అది కూడా చూపిస్తుంది. సో ప్రజెంట్ దీనిలో అయితే అలాంటివి అయితే ఏం లేవు. జస్ట్ మనకి ఇమేజ్ మీరు షేర్ చేయొచ్చు, అంతమించి ఏం లేదు. ఈ ఆప్షన్స్ అని మీకు One UI 8 లో ఉన్నాయి, 7 లో అయితే లేదు. ఇవే చేంజెస్ One UI 7 కి 8 కి ప్రజెంట్ బీటాలో ఉంది. ఇంకా కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేయొచ్చు వీళ్ళు. సో ఇవి మేజర్ చేంజ్ లేదు. One UI 7 కే బిగ్గెస్ట్ చేంజ్ వీళ్ళు చేసింది. 8 లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. మీకు ఎలా అనిపించింది One UI 8? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్ యూస్ చేస్తుంటే మీ ఫోన్ ఏ వర్షన్ లో రన్ అవుతుంది, One UI 6 7? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.